ఈస్ట్లో పరిస్థితులు ఎంతకు తగ్గుముఖం పట్టడం లేదు. ఒకవైపు అమెరికా, ఇరాన్ల మధ్య దోహాలో పరోక్ష శాంతి చర్చలు జరుగుతున్నాయి. చర్చలు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అదే ఇజ్రాయెల్, లెబనాన్ల విషయానికి వస్తే ఇజ్రాయెల్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. లెబనాన్, సిరియా, గాజాల నుంచి తమ దళాలను ఉపసంహరించే ప్రసక్తి లేదని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాడ్జ్ తాజాగా చేసిన ప్రకటన ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక కాడ్జ్ వాదన విషయానికి వస్తే లెబనాన్, సిరియా, గాజాలో తమ భద్రతా దళాలు కాపలా కాస్తుంటాయని, ఇవి సెక్యూరిటీ జోన్లని ప్రకటించారు. తాజాగా కాజ్ చేసిన ప్రకటనతో మరోమారో మిడిల్ ఈస్ట్ భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వివరాలు ప్రత్యేక కథనంలో. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాడ్ చేసిన తాజా ప్రకటన ఇప్పుడు మధ్యప్రాచ్యంలో తాజాగా ఉద్రిక్తతలకు దారితీస్తోంది. లెబనాన్, సిరియా, గాజాలోని సెక్యూరిటీ జోన్ల నుంచి తమ దళాలను ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. జిహాదీ శక్తుల నుండి తమ పౌరులను రక్షించుకోవడమే దీని వెనుకున్న ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. లెబనాన్తో శాంతి ఒప్పందం కుదిరినా హెజ్బొల్లా ఆయుధాలు త్యజించే వరకు తమ సైన్యం వెనక్కి తగ్గదని ఇజ్రాయెల్ తేల్చి చెబుతోంది. వాస్తవానికి గత నెల 26న అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. హిజ్బుల్లా ఆయుధాలు త్యజిస్తేనే శాంతికి మార్గం సుగమమవుతుందని అందరూ భావించారు. కానీ హిజ్బుల్లా మాత్రం ఆయుధాలను త్యజించమని తేల్చి చెప్పింది. ఆయుధాలు త్యజించడం అంటే తమకు తీరని అవమానమని, ఇజ్రాయెల్తో పోరాటం కొనసాగిస్తామని ప్రకటించింది. అయితే లెబనాన్ ప్రభుత్వం మాత్రం హెజ్బొల్లాకు నచ్చజెప్పి ఆయుధాలను త్యజింపచేస్తామని హామీ ఇచ్చింది. అయితే చర్చల్లో హిజ్బుల్లాకు చెందిన మంత్రులు పాల్గొనలేదు. ఇక లెబనాన్ ప్రభుత్వంలో హెజ్బొల్లాకు గట్టి పట్టుంది. పార్లమెంట్లో ఎంపీలుగాను, మంత్రులుగాను కొనసాగుతున్నారు. ప్రభుత్వం ఇజ్రాయెల్తో రాజీకి ప్రయత్నిస్తుంటే హెజ్బొల్లా మాత్రం వ్యతిరేకిస్తోంది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాడ్ జూలై 1న ఒక కీలక ప్రకటన చేశారు. లెబనాన్, సిరియా, గాజాలోని సెక్యూరిటీ జోన్ల నుంచి ఇజ్రాయెల్ దళాలు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. జిహాదీ శక్తుల నుంచి తమ ప్రజలను, తమ సమాజాలను రక్షించుకోవడమే తమ ముఖ్య ఉద్దేశమని వివరించారు. 2006లో లెబనాన్ యుద్ధంలో మరణించిన ఇజ్రాయెల్ సైనికుల గౌరవార్థం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సహా ఇజ్రాయెల్ మంత్రులు, మిలిటరీ ఉన్నతాధికారుల వరకు హెజ్బొల్లా ఆయుధాలు త్యజించే వరకు దక్షిణ లెబనాన్ నుంచి తమ దళాలను ఉపసంహరించుకోమని తేల్చి చెప్పారు. మార్చి నెల ప్రారంభంలోనే హిజ్బుల్లా ఇజ్రాయెల్పై రాకెట్ దాడులు చేసి మధ్యప్రాచ్యంలో యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ భారీ ఎత్తున లెబనాన్పై వైమానిక దాడులు చేసింది. లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 4300 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ఇక ఇజ్రాయెల్ విషయానికొస్తే ఈ ఏడాది మార్చి నుండి లెబనాన్లో 38 మంది సైనికులను, ఒక పారా కాంట్రాక్టర్ను కోల్పోయింది. ఇక సిరియాలో కూడా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. గాజాలో ఇజ్రాయెల్ దళాలు దాదాపు 70% భూభాగాన్ని ఆక్రమించాయి. హమాస్, ఇజ్రాయెల్ మధ్య గత అక్టోబర్ నుండి కాల్పుల విరమణ అమల్లో ఉన్నా తరచూ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. ఒకరినొకరు నిందించుకుంటున్నారు. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య యుద్ధం, అటు తర్వాత అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత పరిస్థితులు కేవలం మధ్యప్రాచ్యానికి పరిమితం కావు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా చమురు ధరలపై దీని ప్రభావం ఉంటుంది. స్థిరత్వం లేని మధ్యప్రాచ్యం అంటే గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇండియా వంటి దేశాలు ఇంధనం కోసం మధ్యప్రాచ్య దేశాలపై ఆధారపడతాయి. కాబట్టి ఇక్కడ జరిగే ప్రతి చిన్న పరిణామం కూడా మన నిత్యావసరాలపై ప్రభావం చూపిస్తుంది. ప్రజల దైనందిన జీవితంపై ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ సంఘటనల ప్రభావం ఉంటుంది. మధ్యప్రాచ్యంలో ఈ ఏడాది మార్చి నుంచి మొదలైన యుద్ధం తర్వాత ప్రపంచంలోని ప్రతి దేశం ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. ముఖ్యంగా పేద దేశాల్లో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. అమెరికా లాంటి సంపన్న దేశాల్లో పెట్రోల్ ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగాయి. మన పొరుగున ఉన్న పాకిస్తాన్లో లీటర్ 400 పైచిలుకు పలికిన విషయం తెలిసిందే. మన ఇండియాలో కూడా యుద్ధం వల్ల గ్యాస్ కొరత ఏర్పడింది. హోటల్ ఇండస్ట్రీ పూర్తిగా మూతపడింది. ఈ రంగంపై ఆధారపడి బ్రతుకుతున్న లక్షలాది మంది పౌరులు రోడ్డున పడాల్సి వచ్చింది.
లెబనాన్లోని ఆక్రమిత భూభాగాల నుంచి ఇజ్రాయెల్ సైన్యం ఉపసంహరణలపై గందరగోళం కొనసాగుతోంది. అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన ఒప్పందం తర్వాత కూడా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హిజ్బుల్లా ముప్పు తొలగే వరకు తమ దళాలు దక్కిన లెబనాన్ నుండి వైదొలగవని స్పష్టం చేశారు. ఇది ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది. ఇదిలా ఉండగా ఈ ఏడాది మార్చి 2న హిజ్బుల్లా దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ లెబనాన్పై సైనిక చర్యను ప్రారంభించింది. అంతకు ముందు ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై వైమానిక దాడి చేసి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని లేపేసింది. ఇది కాస్త ప్రాంతీయ యుద్ధానికి దారితీసింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా ఇరాన్, లెబనాన్లో తీవ్ర నష్టం జరిగింది. ఈ యుద్ధం మధ్యలోనే గత నెల 26న అమెరికా, ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య త్రైపాక్షిక ఫ్రేమ్వర్క్ ఒప్పందం కుదిరింది. శాశ్వత శాంతి, భద్రతా లక్ష్యంగా ఈ ఒప్పందం జరిగింది. ఇజ్రాయెల్ లెబనీస్ భూభాగం నుండి దశలవారీగా వైదొలగాలన్న ఒప్పందం కుదిరింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారింది. గత నెల 30న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆక్రమిత లెబనీస్ భూభాగాన్ని సందర్శించారు. హిజ్బుల్లా ముప్పు తొలగే వరకు దక్షిణ లెబనాన్ నుండి వైదొలగమని ఆయన సైనికులతో చెప్పారు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కార్జ్ కూడా ఆయనతో ఉన్నారు. పైలట్ జోన్ లైన్ జాబర్ ప్రూన్ నుండి ఇజ్రాయెల్ ఉపసంహరణను వాయిదా వేసింది. దీనికి కారణం బీరూట్తో కలిసి ఉమ్మడి పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సి ఉండడమే. హిజ్బుల్లా ఈ ఒప్పందాన్ని పూర్తిగా తిరస్కరించింది. ఆ ఒప్పందం చెల్లదు అని ప్రకటించింది. దీంతో మరోమారు ఇజ్రాయెల్ హిజ్బుల్లాపై దాడులకు సిద్ధమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక దక్షిణ లెబనాన్ సరిహద్దు వెంబడి ఇజ్రాయెల్ సుమారు 10 కిలోమీటర్ల బఫర్ జోన్ను ఏర్పాటు చేసింది. ఉత్తర ఇజ్రాయెల్ ప్రజలను హిజ్బుల్లా దాడుల నుండి రక్షించుకోవడానికి ఈ జోన్ అవసరమని ఇజ్రాయెల్ వాదిస్తోంది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ సైన్యం లెబనీస్ ప్రజలను వారి ఇళ్ల నుండి బలవంతంగా వెళ్లగొట్టి గ్రామాలను ధ్వంసం చేస్తోంది. ఇక హిజ్బుల్లా ఉపయోగించే సొరంగాలు, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడానికి గ్రామాలను ఖాళీ చేయిస్తున్నట్టు ఇజ్రాయెల్ సంజాయిషీ ఇచ్చింది. ఇక నెతన్యాహు వాదన విషయానికొస్తే హిజ్బుల్లా వద్ద ఇంకా 12,000 రాకెట్లు, మిస్సైళ్లు ఉన్నాయని బలంగా నమ్ముతున్నాడు. ఇజ్రాయెల్ సైన్యం 9,000 మంది మిలిటెంట్లను మట్టుబెట్టిందని నెతన్యాహు వెల్లడించారు. ఇజ్రాయెల్ ప్రస్తుతం 600 చదరపు కిలోమీటర్లకు పైగా లెబనీస్ భూభాగాన్ని ఆక్రమించి తమ గుప్పిట్లో పెట్టుకుంది. తాజా పరిణామాలు సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. లెబనాన్లో లక్షలాది మంది తమ ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. యుద్ధం వల్ల సాధారణ పౌరులు అనుభవిస్తున్న కష్టాలు వర్ణనాతీతం. సరిహద్దులో నిరంతరం కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇరు దేశాల ప్రజలలో భయాందోళనలు సృష్టిస్తున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియని అనిశ్చితి వారిని వెంటాడుతోంది. శాంతి ఒప్పందాలు జరిగినా వాటి అమలులో జాప్యం లేదా పూర్తిగా రద్దుకోవడం అనేది ప్రజల ఆశలను వమ్ము చేస్తోంది. హిజ్బుల్లా శాంతి ఒప్పందాన్ని తిరస్కరించడంతో భవిష్యత్తులో దాడులు పెరిగే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ లెబనాన్ నుంచి ఉపసంహరణ వాయిదా వేయడం వలన పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది. మరి అమెరికా మధ్యవర్తిత్వం ఎంతవరకు పనిచేస్తుంది? ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య శాంతి ఎలా సాధ్యం? హిజ్బుల్లా నిరాయుధీకరణకు అంగీకరించకుంటే ఇజ్రాయెల్ తన సైనిక చర్యను కొనసాగించే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో శాశ్వత శాంతి నెలకొల్పడం ఓ పెద్ద సవాల్గా మారింది. లెబనాన్ నుండి ఇజ్రాయెల్ వైదొలగడంపై పూర్తిగా సందిగ్ధత నెలకొంది. హిజ్బుల్లా ముప్పు తొలిగే వరకు వైదొలిగేదే లేదన్న నెతన్యాహు వ్యాఖ్యలు మిడిల్ ఈస్ట్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన ఒప్పందం, హిజ్బుల్లా తిరస్కరణ, ఇజ్రాయెల్ మొండి వైఖరి ఈ ప్రాంతంలో శాంతికి పెద్ద అడ్డంకిగా మారాయి. భవిష్యత్తులో ఈ ఉద్రిక్తతలు ఎలాంటి మలుపు తిరుగుతాయో వేచి చూడాలి.